నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు దర్శకుడు అల్లాని శ్రీధర్ ఉన్నారు. 35 ఇయర్స్ బ్యాక్ జర్నలిజం నుంచి దర్శకత్వ శాఖ వైపు అడుగులు వేసిన అల్లాని శ్రీధర్ తన తొలి సినిమా కొమరం భీమ్తోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డును దక్కించుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ అవార్డ్స్ విధి విధానాల కమిటీలో కూడా అల్లాని శ్రీధర్ గారు సభ్యులుగా ఉన్నారు. మరి తన కెరియర్ గురించి అలాగే గద్దర్ అవార్డుల గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి శ్రీధర్ గారు ఏమంటారో ఆయన మాటల్లో విందాం. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఒక మంచి ఛానల్లో పిలిచి మనం మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ. యా, అంటే దాదాపు 3.5 దశాబ్దాలు కదా. అవునండి. సో ఈ ఎంటైర్ జర్నీ యా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఈ జర్నీ అనేది ఎక్కడో మొదలైందండి. అంటే నా ముందు మా కుటుంబంలో నాకు ముందు ఎవరు లేరు ఈ ఫీల్డ్లో కానీ అసలు కళారంగంలో కానీ. ఇది నాటకాల నుంచి మొదలుపెట్టి ఇండియన్ నేషనల్ థియేటర్స్లో ఒక నాటకం రాస్తే దానికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తే ఆ ఇన్స్పిరేషన్తో అలా మొదలైన జర్నీ ఇవాళ నేను చాలా హ్యాపీగానే ఉన్నానండి. ఎందుకంటే ఆ రోజు ప్రారంభం చేసిన అంటే కొమరం భీమ్ కానీ అంతకుముందు యాడ్స్ కానీ చేసినప్పుడు ఎట్లాగైతే పనిచేసానో రోజు ఇప్పటికీ అదే పని చేస్తూ ఉన్నా. అంటే యాడో లేకపోతే టీవీ సీరియలో లేకపోతే ఇంకేదైనా ఒక డాక్యుమెంటరీయో ఫిలిం సంబంధించిన వర్క్ స్క్రిప్టో అంటే ఏ రోజు నేను పని చేయకుండా ఇప్పటిదాకా లేను సార్ యాక్చువల్లీ. ఓకే. సో అందుకని ఐఎమ్ హ్యాపీ. అంటే నేను బాగున్నాను, కుటుంబం బాగుంది, మిత్రులు బాగున్నారు, సంస్థ బాగుంది. ఓకే, అది హ్యాపీ. ఓకే, మీ కెరియర్ దగ్గరికి మళ్ళీ వస్తాను. దానికంటే ముందు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ని ప్రదానం చేసింది. అవునండి. దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ అవార్డ్స్ ఇవ్వటం అనేది నిజంగా ఇండస్ట్రీ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా గొప్ప విషయం అండి. అది అడుగు ముందు పడింది. అవును, అడుగు ముందు పడింది. సో ఈ అవార్డ్స్కి సంబంధించి ఫస్ట్ అసలు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినప్పుడు నరసింహరావు గారి సారథ్యంలో విధి విధానాల కమిటీని ఒకదాన్ని వేశారు కదా. అందులో మీరు కమిటీ మెంబర్గా ఉన్నారు. అవును. సో మీ కమిటీ గవర్నమెంట్కి చేసిన సిఫార్సులు ఏంటి? మీరు చేసిన సిఫార్సులన్నీ అమలు చేసిందా గవర్నమెంట్? మేము చేసిన సిఫార్సులన్నీ కూడా జాతీయ అంతర్జాతీయ అవార్డులో కేటగిరీ లాగా వాళ్ళని పోలుస్తూ నరసింహరావు గారు చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం అది అందరూ యాక్సెప్ట్ చేశారు, ఆమోదయోగ్యమైంది. సో ఆ కేటగిరీస్ కూడా అలాగే చేసాం. అంటే ఇంకోటి ఏం జరిగిందంటే అంతకుముందుకి ఇప్పటికీ ఇచ్చిన బహుమతి మొత్తం చాలా నగదు మొత్తం చాలా పెంచడం జరిగింది ఈసారి. తర్వాత డిఫరెంట్ కేటగిరీస్లో ఇప్పుడు పైడి జయరాజు గారిది తర్వాత కాంతారావు గారిది ఇవన్నీ యాడ్ అయినాయి. సో దీనివల్ల అవార్డ్స్కి ఒక శాంక్టిటీ వచ్చిందని అనుకున్నాం మేము. సో మా కమిటీ ఏదైతే ఇచ్చిందో నరసింహరావు గారి ఆధ్వర్యంలో దిల్రాజు గారి నిర్వహణలో ఇచ్చిన కమిటీ ఈ సిఫార్సులన్నీ కూడా అంటే ఈ మౌలికమైన అంశాలన్నీ కూడా గవర్నమెంట్ పరిగణన తీసుకుందని అనిపించింది మాకు. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే మాదేమో విధి విధానాల కమిటీ అండి. తర్వాత జ్యూరీని ఎంపిక చేశారు. అంటే జ్యూరీ సభ్యులు ఎంపిక చేయాల్సిన సినిమాలని ఆ కేటగిరీలో వాళ్ళు చేశారు. కేటగిరీలో ఏమీ విధి విధానంలో కానీ దానిలో వచ్చిన విధానంలో కానీ మీ సిఫార్సులన్నీ అమలైనయా? దాదాపుగా అమలైనవి. అమలు కాని సిఫార్సులు ఏమైనా ఉన్నాయా? అమలు కాని సిఫార్సులు అంటూ ఏమీ లేదండి. ఒకటి అలా ఉండొచ్చేమో కానీ అది నెక్స్ట్ ఇయర్ కవర్ చేస్తారు. ఉర్దూ ఇంపార్టెంట్ ఏమన్నా ఉందా? దక్కనీ సినిమా అని మనకుంది. దక్కన్ అంటే ఇక్కడ ఉర్దూ సినిమాల మధ్య అదే పాయింట్కి వస్తుంది. కామెడీ సినిమాలు కానీ ఉర్దూ సినిమాలకి అవార్డులు ఇవ్వాలని మీ కమిటీ సిఫార్సు చేసింది కదా. కానీ ఆ కేటగిరీలో గవర్నమెంట్కి అప్లికేషన్స్ ఏమీ రాలేదు అని చెప్తున్నారు కదా. అయితే అది ఏమవుతుందంటే ఇప్పుడు మనం అనౌన్స్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి సినిమాలు తయారవుతాయి, పోటీలు ఉంటాయి. ఆ రకంగా అంటే ప్రాక్టికల్గా సాంకేతిక ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఒకటి అలా ఉండొచ్చు. కానీ అదర్వైజ్ మొత్తం కమిటీ సబ్మిట్ చేసిన అంశాలన్నీ కూడా పరిగణన తీసుకుంది ప్రభుత్వం. ఓకే, అన్ని దాదాపుగా మీ కమిటీ సిఫార్సులు చేసింది. ఓకే, అవన్నీ గవర్నమెంట్ అమలు చేసింది. అవునండి. యాక్చువల్గా ఈ అవార్డులకి గద్దర్ అవార్డులు అని ఒక వ్యక్తికి సంబంధించిన పేరు పెట్టడం మీద కొంతవరకు విమర్శలకు తావిచ్చినట్టు అయింది కదా. దాని మీద ఏమైనా డిస్కషన్ జరిగిందా? అంటే గద్దర్ గారి గురించి మనం తక్కువ చేయటం కాదు. అవును,
కాకపోతే నేనేది ఒక గవర్నమెంట్ అవార్డులకి ఒక వ్యక్తి పేరు మీద ఏదన్నా ఒక కేటగిరీకి అవార్డు ఇస్తే బాగుంటుందేమో, కానీ టోటల్గా అవార్డులన్నీ ఆయన పేరు మీద ఇవ్వటం అనే దాని మీద కొంతమంది విమర్శ అనేది వచ్చింది, విమర్శలు అనేవి వచ్చినాయి కదా. తర్వాత అది అఫ్ కోర్స్ ఇప్పుడు అంతా సమస్య ఏకాభిప్రాయంగా వచ్చారు. తర్వాత ఇండస్ట్రీ మొత్తం అంతా చిరంజీవి గారితో మొదలు పెడితే అందరూ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు ఆ విషయంలో. అంటే గద్దర్ అవార్డు అనేది గద్దర్ అనే ఆయన ఒక వ్యక్తి కాకుండా దాన్ని ఒక సంకేతంగా ఒక శక్తికి రూపంగా తీసుకున్నారు. అంటే సాంస్కృతిక పరంగా ఈ తెలంగాణ గడ్డ మీద ఆయన చేసిన సాంస్కృతిక పరమైన కృషికి జీవిత పర్యంతం ఆశాంతం చేసిన కృషికి ఒక సింబలైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అండి అది. వ్యక్తుల పేర్లు పెట్టి అవార్డు ఇవ్వడం మనకి చాలా గతంలో సరోజినీ నాయుడు అవార్డు ఇచ్చేవాళ్ళు జాతీయ సమైక్యత చిత్రానికి, ఇందిరాగాంధీ ఉత్తమ తొలి చిత్ర ఇండివిజువల్ ఇచ్చారు చాలా. అయితే ఇప్పుడు నంది అవార్డ్స్ అనే పేరు ఉంది. అలాగే నంది అనేది ఒక క్షేత్రానికి ఒక సంస్కృతికి సంబంధించింది. అయితే ఈ గద్దర్ అనే పదం కూడా అంటే ఆ వ్యక్తిత్వం కూడా ఆ వ్యక్తి యొక్క సాంస్కృతిక విధానానికి సంబంధించి అనుకున్నారు. దాన్ని మొదట్లో కొంతమంది ఏంటిలా అని అనుకున్న తర్వాత కూడా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కానీ ప్రజలు కానీ యాక్సెప్ట్ చేశాక పరిశ్రమ కూడా ఏకాభిప్రాయంతో యాక్సెప్ట్ చేసింది. అందరూ కూడా చాలా సంతోషంగా అవార్డు తీసుకున్నారు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఈ గద్దర్ గారి పేరు మీద అవార్డు తీసుకున్న నాకు చాలా గర్వకారణంగా ఉంది అన్నారు. సో దాంతో అన్ని సమస్యపోయినట్టే అని అనిపించింది. సార్ దానికి ముందు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ సింహ అవార్డులోనే అనౌన్స్ చేసింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు యాక్చువల్గా. సో కానీ ఎవరు ఇండస్ట్రీ వైపు నుంచి కానీ అటు ఫిలిం పర్సనాలిటీస్ కానీ ఎవరు మీరు అనౌన్స్ చేశారు మీరు ఇవ్వలేదు అని ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు సార్? అది క్వశ్చన్ చేయని వాళ్ళు అడగాల్సిన ప్రశ్న. నేను కూడా ఏంటంటే ఇస్తే బాగుండనే వర్గంలో ఉన్నాను నేను. ఇప్పుడు ఇచ్చారు కాబట్టి సంతోషంగా ఉంది. ఓకే, లేనిపోయిన తలనొప్పులు ఎందుకైనా అంటే ఇప్పుడు అవార్డులు ఇవ్వాలన్నా ఇవ్వకపోయినా ఏ ప్రభుత్వానికైనా వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళ తీసుకున్న నిర్ణయాలు ఉంటాయండి. రాజకీయ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు. అంటే ఒకళ్ళకి ముందు సంక్షేమ పథకాలు కాన్సన్ట్రేట్ చేస్తామనుకోవచ్చు, లేదా దాంతోపాటు సంస్కృతి కూడా మనం చూసుకోవాలనుకోవచ్చు. అది వారి యొక్క నిర్ణయము. దానిపైన మనం స్పందించాల్సిన నాకంత అలా స్థాయి కూడా లేదు నాకు. ఎందుకంటే ఎందుకు ఇవ్వలేదని దానికంటే ఎందుకు ఇచ్చారని నేను చెప్పగలను. ఎందుకు ఇచ్చారంటే 10 ఏళ్ళు కాలం ఉంది కాబట్టి తెలంగాణ ఏర్పడింది సాంస్కృతిక ఒక సాంస్కృతికం కూడా దానికి దోహదపడింది కాబట్టి. సో సినిమాలు అనేవి చాలా ప్రధానమైన అంశం కాబట్టి దాంట్లో. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి అది ప్రాధాన్యత అంశంగా అనిపించింది. వాళ్ళు వెంటనే నిర్ణయం తీసుకున్నారు, అమలు చేశారు. అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాత్ర, అలాగే ఈ చైర్మన్గా ఉన్న అందరు చైర్మన్లు, జ్యూరీ చైర్మన్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. అలాగే మా ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు చాలా చాలా ఏమంటారు సమర్థవంతంగా పనిచేయడం వల్ల, అంటే ఆ ఇండస్ట్రీలో బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి, దానిలో అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అవార్డుల ప్రకటన దగ్గర నుంచి నిర్వహణ, దాని ప్రక్రియ పూర్తి చేయడము, అవార్డుని ఇవ్వడం, ఆ ప్రధానోత్సవం కూడా అద్భుతంగా జరిగే విధంగా ఆయన చాలా కృషి ఉందండి. సో అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో పెళ్ళిలో కూడా మనకేదో చిన్న చిన్న లోపాలు కనపడుతుంది. లోపం అనేది ఉంటుంది ప్రతి చోట. దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ లోపాన్ని పట్టించుకుంటే అది ముందుకెళ్ళదు పని. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత ఒక అడుగు పడింది, ఓకే చిన్న చిన్న ఉంటాయి, అవి సరి తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక స్టేర్కి దాన్ని చేస్తారు, నెక్స్ట్ దానికి పర్ఫెక్ట్. అసలు లేకపోవడం కంటే ఉండడం మంచిది కదా అని ఒక ఉద్దేశం. మీ కమిటీ మంచిగా పనిచేసింది, సిఫార్సు చేసింది, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది, ఇవ్వాలనుకుంది. అవును సార్. సో ఇక 24 ఇయర్కి సంబంధించి ఒక కమిటీ వేశారు అవార్డు సెలక్షన్కి. అలాగే 10 ఇయర్స్ కాదు, అది 2024 సంబంధించి ఒక కమిటీ వేశారు. అలాగే 10 ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి చైర్మన్గా ఆయన ఒక కమిటీ వేశారు. వాళ్ళు సంబంధిత అవార్డీస్ని ఎన్నుకున్నారు, అన్నీ అయిపోయినాయి. సో మీరు గతంలో 2 సంవత్సరాలు ఫిలిం అవార్డ్స్లో ఉన్నారు, 1 సంవత్సరం టీవీ అవార్డ్స్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు వచ్చిన ఈ అవార్డుల మీద ఒక ఇండస్ట్రీలో వ్యక్తిగా కానీ, ఒక సీనియర్ డైరెక్టర్గా కానీ, గతంలో పనిచేసిన ఒక కమిటీ మెంబర్గా కానీ మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏ కమిటీకైనా దానికి ఒక పరిమితులు ఉంటాయండి, కొన్ని తెలియని విధానాలు కూడా ఉంటాయి. అదేమవుతుందంటే మనకి ఏది మన ముందు వచ్చినాయో
వాటిలోంచి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిలో సెలెక్ట్ చేయడం అనేది ఒక కమిటీకి అప్పచెప్పాం కాబట్టి, అంటే ఒక కమిటీని ఎంపిక చేసింది కాబట్టి అధికారికంగా ఆ కమిటీ చేసే పనిని మనం ప్రశ్నించడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఆ కమిటీలో నేను లేను కాబట్టి నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం అవదు, వాళ్ళ అభిప్రాయం నాది అవ్వదు. సో అందుకని ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత కమిటీ మీద మనకు పూర్తి అని జడ్జిమెంట్ లాగానండి. సుప్రీం ధర్మాసనం ఉంటుంది, హైకోర్టు ధర్మాసనం ఉంటుంది. ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇంకొక కోర్టు తోసి పక్కన పడేస్తుంది, ఇంకొకటి చేస్తారు. సో వీళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, అది పర్స్పెక్టివ్ ఆఫ్ ద మెంబర్స్. అంటే ఆ కమిటీ, ఆ జ్యూరీ అలా పనిచేసింది. వాళ్ళు ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళు కమిటీగా ఎంపిక చేశారు. సో వాళ్ళ నిర్ణయాల మీద మనము కామెంట్ చేయాల్సిన అవసరం నాకు కనబడలేదు. అంటే కేటగిరీ మారితే కనుక, సపోజ్ పెద్దవాళ్ళ సినిమాకి అంటే అసభ్య సినిమా దృశ్యాల సినిమాని పిల్లల సినిమా కింద ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఖండించవచ్చు, కేటగిరీ మారుతుంది కాబట్టి. సో ఆ కేటగిరీలో 4 సినిమాలు ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారు అనే దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదని కూడా కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఎందుకు ఇవ్వలేదనడానికి నాకు అర్హత లేదు, అంటే నేను లేను కాబట్టి కమిటీలో. సో అందుకని నేనేమంటానంటే ఈ నిర్ణయాలు పారదర్శకంగానే అనిపించాయి. ఇప్పుడు ప్రతి అవార్డు తీసుకోండి సార్, ఆస్కార్ అవార్డు మొదలుపెట్టి ఏ అవార్డు తీసుకున్నా సరే రాని వాళ్ళకి కొంచెం బాధ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధానంలో లోపం ఉందని వెతుకుతారు, దొరికితే మాట్లాడతారు. కానీ అది ఆ లోపం లేకుండా ఈసారి జరిగింది అనుకుంటాను నేను. ఈసారి ఎంపిక చేసిన జ్యూరీ అందరూ కూడా అంటే గైడ్లైన్స్ మ్యాక్సిమం న్యాయం జరిగింది అంటున్నారు. కానీ కొన్ని ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి రజాకార్కి అవార్డు రావటం, ఇలాంటి కొన్ని పాయింట్స్ని సోషల్ మీడియాలో కానీ అవి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కదా. అది రజాకార్ అనే సినిమాకి ఇచ్చిన కేటగిరీ చారిత్రాత్మక చిత్రం అని. అది చరిత్రకు సంబంధించిన చిత్రమే కదా, అది పీరియడ్ ఫిల్మ్, అదేమి మైథలాజికల్ కాదు లేదా సోషల్ కామెడీ కాదు. అది ఏ కేటగిరీలో దానికి ఇచ్చారో ఆ కేటగిరీకి సంబంధించిన అంశం దాంట్లో ఉంది. ఆ సినిమాకి సంబంధించిన అంశం మీద మీకు భేదాభిప్రాయాలు ఉంటే అది కమిటీకి సంబంధం లేదు. కమిటీ ఏం చూస్తుందంటే రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు చూడదండి. అంటే ఈ సినిమా ఎలా తీశారు, ఎందుకు తీశారు, ఉద్దేశం ఏంటి, అలా అక్కర్లేదు. ఈ సినిమా ప్రతిభ ఎలా ఉంది, ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేశారు నిర్మాత కానీ, దర్శకుడు కానీ, కళాకారులు కానీ, అంతవరకే వాళ్ళ దృష్టి ఉంటుంది తప్పితే ఈ సినిమా వల్ల సమాజానికి ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేది అది సెన్సార్ వరకే ఆగిపోతుంది. ఆ పని కమిటీది కాదు. ఇక అలాగే కొన్ని ఇండివిజువల్ అవార్డ్స్ పట్ల కూడా కొంత రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకోండి. ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆయన అద్భుతమైన ప్రతిభావంతుడు. ఆయన్ని మనం ఏం తక్కువ చేయాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఆ ఎంపిక చేసిన కేటగిరీకి కరెక్ట్ కాదు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, మోరెవర్ ఇప్పుడు దాని ద్వారా వచ్చిన అమౌంట్ మొత్తాన్ని ఆయన నిజంగా అద్భుతం. అసలు ఆయన ప్రతి రూపాయిని ఆయన దానం చేశాడు. ఆయన హెడ్స్ ఆఫ్ వీరేంద్రనాథ్ గారికి. సో కానీ ఆ కేటగిరీ సెలక్షన్ అనేది తప్పుపడుతున్నారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు అనేది అది నటుడికి కాకుండా ఒక వ్యవస్థ కోసము, ఒక మార్పు కోసము కృషి చేసిన వాళ్ళకి ఇస్తారని దాని విధానం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన కూడా డిఫరెంట్, అంటే నవల నుంచి సినిమాలు తీసుకొచ్చి చాలా సక్సెస్ అయినాడు ఆయన. సో చాలా కృషి చేశాడు కూడా. అంటే ఆయన ఒక నవల యుగాన్ని క్రియేట్ చేశాడు కొంతకాలం. నవల ఆధారంగా సినిమాలు వచ్చినాయి, పెద్ద హిట్ అయినాయి. సో ఆయన కృషిని మనం తక్కువ చేయడం ఏమి లేదు. బట్ రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుకి ఆయనతో పాటు వేరే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, అంటే నేను లోపల లేను కాబట్టి. ఆయనకి ఇవ్వడం అనేది అభ్యంతరకరం కాదని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఎందుకంటే అర్హత లేని వ్యక్తికి కాకుండా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అర్హత లేదు అని మాత్రం ఎవరు అంటలేదు. అనేది ఆయన ప్రతిభ అనన్య సామాన్యం. నేను పర్టికులర్ కేటగిరీలో అంటే పర్టికులర్ కేటగిరీ అంటే దానికి ఒక స్వరూపం అంటే ఏం లేదండి. సినిమా రంగానికి సంబంధించి కృషి చేసిన ఎవరికైనా ఇవ్వచ్చు, అది ఆయనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మనం ఇంకా దాని ఆర్గ్యుమెంట్లు అనవసరం అనుకోండి. కాకపోతే నేను పర్టికులర్ మిమ్మల్ని అడగడానికి, ఎందుకంటే మీరు గతంలో ఈ కమిటీల్లో చేసి ఉన్నారు కాబట్టి దాని విధి విధానాలన్నీ మీకు తెలుస్తూ, సో దాని ప్రకారం మీరు అనాలిసిస్ చేస్తారు కదా. ఏదేమైనా సార్ ఇప్పుడు వ్యక్తిగతమైన నిర్ణయాలు అందులో ఉండవు సార్. కమిటీలో 14 మందో 15 మందో ఉంటే అందులో ఏం పేరు కమిషనర్గా, ఎండి గారు కన్వీనర్గా ఉంటారు, మిగతా ఆయన కూడా ఓటు ఉంటుంది చివరిలో. బట్ అందరు కలిసి డిస్కస్ చేస్తారండి. ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటే పారదర్శకంగా ఉంటుంది, ప్రజాస్వామికంగా ఉంటుంది. ఇప్పుడు నేను జేబులోంచి కాయం తీసి ఈయనకి ఇస్తే బాగుంటుంది, నాకు ఆయన
చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే కుదరదు. ఆ క్లోజ్ ఫ్రెండ్కి ఏమర్హతలు ఉన్నాయి అందరూ డిస్కస్ చేసి ఆమోదంగా ఏకగ్రీవంగా అంటేనే అది తీర్పు. అది ఓకే, జ్యూరీ అంటేనే తీర్పు ఇచ్చే కూటమి కదా. ఆ తీర్పుని మనం విభజించవచ్చు. ఇప్పుడు మనం బయట కోర్టులో తీర్పుని మనం హర్ట్ అవుతాం. మనం ఇది ఎందుకు ఇచ్చారు, కోర్టు ఒక గౌరవ న్యాయస్థానం కదా, ఎందుకు ఇలాగ సమాజానికి ఇట్లా ఇస్తే ఎట్లా అనుకుంటాం మనం. బట్ ఏం చేస్తాం, వ్యవస్థ అలాగా ఉంది. సో ఇందులో నేను అనుకోవడం అంత గొప్ప తప్పడాల్సిన తీర్పు అని అదేం కాదు. అది ఆయన కృషి చేశాడు, ఆయన రంగంలో కృషి చేశాడు, సినిమా రంగానికి అనుబంధం ఉంది ఆయనతో. ఆ కృషిని ఆ కాలాన్ని పరిగణన తీసుకొని అవార్డు ఆయనకి ఇచ్చారని అనుకుంటున్నాను. ఓకే. సో మీరు ఇంతకుముందు కమిటీల్లో ఉన్నప్పుడు మీకు ఏమన్నా ప్రెషర్ ఉండేదా, మాకు అవార్డు ఇవ్వాలి అని? అంటే ప్రెషర్ ఉన్నా కూడా ఆ ప్రెషర్స్ మనం బయట పెట్టేస్తాం కదండి. అంటే ఇప్పుడు మీకు ఆస్కార్ అవార్డులు అనుకోండి, అక్కడ కమిటీలు ఎవరుంటారో ఎవరికి తెలియదు కాబట్టి ఎలాంటి ప్రెషర్ ఉండదు. వాళ్ళు వాళ్ళ నిర్ణయాన్ని హ్యాపీగా చెప్పొచ్చు, జ్యూరీ ముందు పెట్టవచ్చు, వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. వేరే అది ఇక్కడికి వచ్చేతలకి కమిటీలో పలానా వాళ్ళు ఉన్నారని అనౌన్స్ చేస్తున్నారు. అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. అనౌన్స్ చేయడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఏమీ తెలియకుండా మీరు సీల్డ్ కవర్లు ఓపెన్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎవరు లేకుండా చేశారంటే ఆ అధికారి ఇచ్చారో లేదా మంత్రి గారు ఇచ్చారో లేకపోతే ఆయన ఎవరు చెప్పారంటారు. ఇప్పుడు మీకు ఖచ్చితంగా అనుభవజ్ఞులు ఉన్నారు, వీళ్ళంతా కలిసి చేస్తున్నారు, ఒకరికి అధికారం ఇవ్వట్లేదుగా. అది అవార్డు అనౌన్స్మెంట్ రోజు మీరు కమిటీ పలానా వాళ్ళు ఈ కమిటీ సెలెక్ట్ చేసిందని చెప్పొచ్చు కదా. అలా చెప్పొచ్చు. నేషనల్ అవార్డ్స్ ఏం చేస్తుందంటే వాళ్ళు ముందే అనౌన్స్ చేస్తారు, కమిటీ జ్యూరీని ఫామ్ చేయడం. అలా చేయటం వల్ల మనం ఇలాంటి విమర్శలకు మనం తావిచ్చినట్టు అవుతుంది కదా అంటున్నా. విమర్శలు లేకుండా కూడా కారణం కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ సీనియర్ జర్నలిస్ట్ అండి, మీరు అందులో అవార్డు కమిటీలో ఉన్నారంటే మీ మీద నమ్మకం ఉంటుంది సొసైటీకి, సమాజానికి. అట్లా వీళ్ళ అనుభవజ్ఞులు అంటే ఎవరినో దారిపోయిన తీసుకొచ్చి వేయరు కదా. అంటే ఇది సంబంధం లేని వ్యక్తుల్ని, లేకపోతే అసలు ఊరికే ఏమంటారు, మనము ఈ పూర్వకాలం టెలిఫోన్ కావాలంటే సిఫార్సు రాసేవాళ్ళు, ఎవరి బతాలకు ఇచ్చేవాళ్ళు. అలా ఇవ్వరు. దీనికి ఒక బయోడేటా ఉంటుంది, ప్రాపర్ చెక్ ఉంటుంది, దశల వారీగా ఒక నిర్ణయం, ఒక ఎంపిక ఉంటుందండి. అంటే మనము ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చాలామంది మాట్లాడేట్టుగా మనం ఈజీగా మాట్లాడలేము. మీరు కమిటీలో ఉన్నప్పుడు మీకేమైనా ఇండస్ట్రీ వైపు నుంచి మాకు అవార్డు కావాలి అనే ఒక ప్రతిపాదనలు మీ దగ్గరకు వచ్చినాయా? రాకుండా అయితే ఉండవు 100% ఇది. ఎందుకంటే మనం తెలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సపోజ్ నేను ఏదైనా అప్లై చేసుకుంటే శ్రీధర్ గారు ఉన్నారు కదా ఒకసారి అడిగి చూద్దాం అనేది, ఇది హ్యూమన్ సైకాలజీ. అది ఏమైందంటే దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళు ఎవరికి ఇవ్వలేకపోయాం అవార్డ్స్, ఇంకోళ్ళకి వచ్చాయి. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత నేను చెప్పాను కారణం, నేను ఒక్కనే కాదు ఇట్లా అందరూ డిస్కస్ చేసేదంటే అవునండి బాగానే ఉంది అన్నారు. అయితే అడగడము ఆశపడము తప్పేం లేదు, కానీ ఈ మేము ప్రకటనలు ఏం చేస్తారంటే అలాంటి ఇన్ఫ్లుయెన్స్ కనుక ఎవరు జ్యూరీ మెంబర్ లోన్ అవ్వకూడదు, అలా ఏమైనా చెప్తే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని అంటారు. అది ప్రజెంట్ సిచ్యుయేషన్లో అది పాసిబిలిటీ ఉందంటారా? అలాంటిది అనుకోవడానికి ఉంది. అనుకోవడానికే కదా, అనుకోవడానికైనా ఉంది కదా. నేను ఏమంటానంటే అది కూడా లేదనుకోండి, ఓపెన్గా మీరు జ్యూరీలో ఉన్నప్పుడు మీరు బయటకు పిలిచి నేను కవర్ ఇచ్చేసి వెళ్ళిపోదు, సార్ నాకు చూడండి ఇలా ఉందని. కవర్ అంటే వివరాలు కవర్, డబ్బులు అది ఇచ్చేస్తే మీరు అలా ఉండదండి. అలా ఎందుకు ఉండదంటే ఇది ఆ ప్రపంచం చాలా చిన్నది, లోపల ప్రపంచం. బయట ప్రపంచం మనకు అలా కనపడుతుంది. లోపల మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇవాళ ఒక కమిటీలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక వైపు మొగ్గు చూపాల్సిందే, ప్రతిభ వైపు. ప్రతిభ మాత్రమే. మీరు డైరెక్టర్ కాబట్టి దాన్ని సమర్థవంతంగా కవర్ చేస్తున్నారు, అది ఓకే, అలాంటి లేదు. అసలు ప్రతిభ లేకుండా అవార్డుల దాకా రావు, అది వేరే విషయం. అది 100% మనం ఏకీభవిస్తాం. నేననేది ప్రతిభ ఉంటుంది సార్, కానీ ఎక్కువ ప్రతిభ ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా. అది దృక్పథం సార్. అది ఇప్పుడు ఎంతోమందికి ఒక అవార్డు ఉందండి, సపోజ్ రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, మీరు అనుకుంటారు వీళ్ళకి ఇస్తే బాగుంటుంది. అట్లా ఒకళ్ళు ఉంటారు, 5-10 మంది ఉంటారు, 10 మందికి పంచలేం కదా. మరి మీరు అనుకున్న 5 కూడా ఒకళ్ళకి ఇస్తే 4 ఇవ్వలేకపోయిన ఫీలింగ్ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతారు వాళ్ళు, ఏమండి మరి ఆయనకి ఇచ్చారు, వీళ్ళు 9 యోగ్యత లేదా అంటారు. యోగ్యత నిర్ణయించవలసిన బాధ్యత, ఆ పాత్ర ఆ ఎంపిక కమిటీదే కదా. మనకేంటి అని అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు మీరు అడగడం చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అది అన్యాయం జరిగింది, లేకపోతే తప్పుగా ఇచ్చారు, ఇలా ఇచ్చారు అంటారు.
దాన్ని సమర్థించే వాదన మీ దగ్గర ఉంటే మీరు నాకు చెప్పొచ్చు. అంటే నేను అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడు దొరకదు కదా. అలా కాదు, మీరు ఎన్లైటన్ చేశారనుకోండి, అంటే చెప్పారనుకోండి, అది మన ద్వారా బయటకు వెళ్తుంది కదా. నిజంగా ఇలా మీరు అన్నట్టు 100% కాంప్లికేటెడ్ అది చెప్పాలంటే. అవును, ఇప్పుడు మీరు ఒక గెస్ట్ని పిలుస్తారు సార్, ఈ గెస్ట్ ఎందుకండి, అతనికంటే ఇప్పుడు ఇంకా ఉన్నారు కదా అని అనుకోవచ్చు. ఉన్నారు, కానీ మీరు ఎంపిక వీళ్ళని చేశారు. అది దానిలో మీ విచక్షణ మేరకు, మీ విజ్ఞత మేరకు, అదే విజ్ఞత వాళ్ళకు ఉంటుంది కదా. ఆ జ్యూరీ మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అన్యాయము న్యాయము అనే దానికి ఓన్లీ పర్స్పెక్టివ్ అండి, దానికి ఏమీ లేదు. దానికి నేను చెప్పే కదా, బాల చిత్రం కేటగిరీలో ఒక అడల్ట్ సినిమాకి ఇస్తే అది మనం అన్యాయం అని చెప్పచ్చు. అలా ఇవ్వరు వాళ్ళు. ఈ కేటగిరీ అంటారా, 2-3 వ్యక్తుల మధ్య పోటీ ఉన్నప్పుడు ఒకళ్ళకే వస్తుంది అది. ఆ 2-3 బాధపడతారు, వాళ్ళు అభిమానించేవారు బాధపడతారు. మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అడుగుతారు ఇలా జరిగింది ఎందుకని. దానికి మనం ఏం చెప్తాము, ఏం చెప్పగలం. అలాగే ఇప్పుడు అవార్డు వచ్చిన సినిమాల తాలూకు వ్యక్తులు ఆ అవార్డు తీసుకోవటానికి రాకపోవటం మీద స్పందించారు. అవునండి. సో ప్రభుత్వం ఇచ్చే అవార్డుని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాలి, దాన్ని మస్ట్ అండ్ షుడ్గా వచ్చి స్వీకరించాలి ఇక మీదటైనా అని ఆయన గట్టిగా చెప్పారు కదా. దాని మీద మీ అభిప్రాయం? 100% సమర్థిస్తామండి. అవార్డు అనౌన్స్ చేశాక తీసుకోకపోవడం అనేది అది సామాజిక ద్రోహం కూడా నచ్చిందండి. ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారో వీళ్ళకి శిక్ష వేయాల్సింది ఏంటంటే ఆ సినిమాకి సంబంధించిన సబ్సిడీ ఆపటం, లేదా సినిమాకి సంబంధించిన వినోదం దానికంటే కూడా ఫ్యూచర్లో వాళ్ళకి అవార్డులు, అదొక ఆప్షన్. అంటే నిర్మాత దర్శకులు ఆ పనిచేసి చెప్తా. నిర్మాత చేస్తే కనుక సినిమాని చెప్పొచ్చు, దర్శకుడైతే అతను అనర్హుడుగా ప్రకటించవచ్చు. అంటే ఇతనికి అవార్డు తీసుకునే ఉద్దేశం లేదు కాబట్టి అతను పోటీలో పెట్టకండి అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ పోటీలు లేకుండా. ఈ అనర్హత అనేది మరి దానికి న్యాయవాదం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. అంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే. అవునండి. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఇష్టం లేక రాదని ఎవరు చెప్పరు కదండి, వీలు పడక అంటారు. అది దానికి ఎలాంటి శిక్ష ఇవ్వలేము మనం. వాళ్ళు వీలైట్గా చేయడం మనం చేయలేము కదా. అందుకని అది అన్యాయం. అది ఒక ప్రభుత్వం అనేది ప్రజల తరఫున అవార్డు ఇస్తున్నప్పుడు రావడం వాళ్ళ బాధ్యత. రాకపోవడం అనేది నేరమే కాదు, ద్రోహం కూడా. అది కళామదలికి ద్రోహం, అది వాళ్ళు చేసుకున్న ద్రోహం. అది అవార్డు మీద నీకు గౌరవం లేనప్పుడు అవార్డుకి ఎందుకు అప్లై చేయాలి? నీ పేరు తీసామని చెప్పాలి. అవార్డుకి అప్లై చేసాము, అంత పోటీలో నీకు అవార్డు వచ్చింది, ఎంతోమంది రాని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు మాకు రాలేదే అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళు రాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అతను రాలేదు కదా, అదేదో మాకేస్తే మేము వచ్చి ఉండేవాళ్ళం కదా అంటారు. కానీ రావడం రాకపోవడం అనే సాంకేతిక కారణాల మీద ప్రతిభ నిర్ణయించలేము. అది ఇంకొక అంశం. సో కమింగ్ టు యువర్ కెరియర్, 35 years. అల్లాని శ్రీధర్ ఫస్ట్ సినిమాతోనే ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని అల్లాని శ్రీధర్కి ఆ తర్వాత ఎందుకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు? విజయాలు దక్కకపోవడం ఏం లేదండి. నేను తర్వాత 2006లో 2008లో ఒక సినిమా చేశాను, గౌతమ్ బుద్ధ అని. అది దాదాపు హిందీ వెర్షన్ 6 రాష్ట్రాల్లో 50 రోజులు ఆడింది. హిందీ వెర్షన్. తెలుగు వెర్షన్ 4 weeks ఆడింది. అంటే సినిమా యొక్క విజయాన్ని మనం ఎట్లా చూడాలి అంటే 2 రకాలు చూడవచ్చు. ఆ సినిమా ప్రజలకు నచ్చడం, ప్రజలకు నచ్చినప్పటికీ కూడా దానిలో ఉన్న కొన్ని మంచి విషయాలు ఉండడం. 2, ఆ సినిమాకి పెట్టిన డబ్బులు నిర్మాత వెనక్కి రావడం. సో నేను చేసిన సినిమాలో దాదాపు 2వ రిస్క్ ఎప్పుడు నాకు లేదు. నా ఒక్క సినిమాకి కూడా వాళ్ళు పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయి దాదాపుగా. ఒకటి అంటే పెద్ద నష్టాల్లో ఎవరు లేరు. నష్టం చేసే పని ఎప్పుడు నేను చేయలే. 9 సినిమాలు చేశాను నేను. దానిలో 4 సినిమాలు నేను ప్రొడ్యూసరు, ఇంకొక బయట వాళ్ళకి చేశాను. రాజకాంత్ గారి గౌతమ్ బుద్ధ చేసినప్పుడు ఆయన పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయని ఆయనే ప్రకటించారు. దీంట్లో నేను హ్యాపీగా ఉంది. నా సినిమా పట్టిన డబ్బులు నష్టమేం జరగలేదు, లాభాలు వచ్చాయి. పుట్టిన డబ్బులు రావటమే లాభం కింద లెక్క. పైగా అవార్డ్స్ వచ్చినాయి. సో అందుకని దీనికి ఏది విజయం ఏది అపజయం అనేది నాకు కొంచెం భిన్నాభిప్రాయాలు ఉండేది. ఓకే. సో ఫస్ట్ సినిమాతోనే నంది అవార్డు కొట్టారు సార్, కొమరం భీమ్తో. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ న్యూ డైరెక్టర్ కదా. బెస్ట్ న్యూ డైరెక్టర్.
సో ఆ సినిమా కమర్షియల్గా కూడా బాగానే ఆడింది కదా. బాగుందండి. అంటే 18 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిందండి. తర్వాత దీపక్ థియేటర్లో నాకు చాలామంది చెప్పారు సినిమా ఆడదేమో అని అనుకున్నాం, భయపడ్డాం. కానీ 4 షోస్ 50 డేస్ కంటిన్యూ ఆడింది ఇది, ఎక్కడ మార్చకుండా. అట్లా 24 సెంటర్స్లో ఆ సినిమా ఆడిందండి. 4 వీక్స్ ఆడింది, 6 వీక్స్, 8 వీక్స్ అట్లా. షిఫ్టింగ్లో 100 డేస్ ఆడింది, 101 డేస్ ఆడింది. దాన్ని మేము యాడ్ కూడా ఇచ్చాము, పోస్టర్ వేసాము, అది పత్రిక కూడా దాన్ని ప్రచారం చేశాడు. మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది అప్పుడు. అంటే కొమరం భీం విజయానికి ముఖ్యమైన కారణము, దానికి ప్రాణం లాంటి రచన చేసిన ప్రాణరావు గారు రైటర్, దాని రూపంగా కనిపించిన భూపాలరెడ్డి గారు, వాళ్ళిద్దరూ లేకపోతే ఆ సినిమా లేదు. వాళ్ళతో తర్వాత ప్రభుత్వం సహకారాలు, ప్రజా సంఘాలు చాలామంది ఆ సినిమా వెనకాల, రిలీజ్ వెనకాల ఉన్నారండి. అది అందుకని అది ఒక సమిష్టి విజయము. తర్వాత నేను దానిలో ఉన్నాను కాబట్టి, ఒక ఆర్కెస్ట్రా మొత్తం బాగా చేస్తే ఆర్కెస్ట్రా కండక్టర్ పేరు వస్తుంది, అట్లాగా నాకు పేరు వచ్చింది. దర్శకుడిగా రావడం వల్ల కొంచెం ఎక్కువ వచ్చింది. అది ప్రభుత్వ పుస్తకాల్లో కూడా నా పేరు ఉంది సార్. 8వ తరగతి సోషల్ బుక్లో 2 రాష్ట్రాల్లో కూడా ఒక పాఠం ఉంటుంది మంచి సినిమాల గురించి, కళారూపాల గురించి. దానిలో పారాగ్రాఫ్ మొత్తం కొమరం భీం గురించి రాస్తారు వాళ్ళు. ఆ కొమరం భీంలో భూపాలరెడ్డి గారి పేరు ఉంది, దర్శకుడు అలానే సార్ ఉత్తమ దర్శకుడు అవార్డు తీసుకుని చెప్పి నా పేరు కూడా ఉంది. 20 సంవత్సరాలు రిలీజ్ అయింది కూడా రాశారు వాళ్ళు. రాసినప్పటికీ కూడా ప్రజాదరణ పొందిందని రాశారు పాఠ్యాంశంలో. అంటే ప్రతి పిల్లలు చదువుతారు ఆ పుస్తకం. మీ సినిమాలో ఆ కొమరం భీం క్యారెక్టర్తో దర్శకులు రాజమౌళి గారు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని, అల్లు సీతారామరాజు గారిని అలాగే కొమరం భీం గారిని 2 క్యారెక్టర్ని కలిపి ఫిక్షనల్గా RRR అనే సినిమా తీయటం, ఆ సినిమా ఆస్కార్కి దాకా వెళ్ళి ఆస్కార్ అవార్డు గెలుచుకొని రావడం జరిగింది కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తారు దాన్ని? అంటే రాజమౌళి గారు ఆ సినిమాకి కొమరం భీం సీతారామరాజుని అనౌన్స్ చేయకపోయినా నష్టమే లేదండి. ఎందుకంటే ఆ సినిమా విజయానికి దీనికి సంబంధం లేదు అంశానికి. తెలుగు యోధులు, 2 యోధులు అని పెట్టినా, లేదా ప్రొడక్షన్ నెంబర్ 3 అని పెట్టినా సినిమా హిట్ అయ్యేది. అది బాగా తీశారు కాబట్టి. సో రాజమౌళి గారి మీద నాకు పూర్తి గౌరవం ఉంది. కాకపోతే ఆయన తెలుసో తెలియకో చరిత్రని కల్పనగా మార్చుకున్నాడు ఆయన. సో ఆయన చేసిన మంచి పని కూడా అదే. చరిత్ర అని చెప్పకుండా, ఆ చరిత్రని ఇదే చరిత్ర అని చెప్పకుండా, ఇది చరిత్ర కాదు నా కల్పన అని చెప్పారు. దాంతో సేవ్డ్ ఆయనే కాదు, మేము కూడా సినిమా రంగం, చరిత్ర కూడా రక్షించబడింది. సో అందుకని పైగా అది ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది. కొమరం భీము అనే పేరుని ఆస్కార్ లాగా తీసుకెళ్ళాడు, ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు తీసుకురాగలిగాడు. చాలా సంతోషం అది. నేను కొమరం భీము సినిమా చేసినప్పుడు ఎవరికి తెలియదు. అల్లం రాజయ్య గారు సాహు ఒక నవల రాశారు, తర్వాత ప్రాణరావు గారు పరిశోధన చేశారు, రాశారు తప్పితే అది సినిమా రూపంగా రావడం వల్ల కొంత ప్రచారం బాగా జరిగింది. ఇప్పుడు మీరు కంప్లీట్ సినిమా తీసినా కూడా జనాల్లోకి అంత బాగా చొచ్చుకొని వెళ్ళలేకపోయింది వేరే ఈ రేంజ్లో. బట్ వేరే రాజమౌళి గారి వల్ల అలా కొమరం భీం అంటే ఏంటి అనేది ఈ తరానికి కూడా, గిరిజన యోధుడు, ఒక గోండు వీరుడు అనేది ఈ తరానికి కూడా అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. అంటే కొన్ని మనం ఏం చేస్తామంటే ప్రాసెస్ని మనం ప్రశ్నిస్తాం, ఫలితాన్ని అభినందిస్తాం. సింపుల్. ఓకే, ఎలా చేస్తాడు ఓకే, చేశాక ఫలితం ఏంటి, హ్యాపీ, అట్లా అనమాట. ఓకే, సో ఆ రకంగా చేస్తామండి. ఇంకోటి ఏమంటే నేను నా లైఫ్లో నేను ఎవరితో పోల్చుకోను సార్, సంతోషపడతాను. నా దగ్గర పనిచేసే చిన్న అసిస్టెంట్ షార్ట్ ఫిల్మ్ చాలా ఎలా ఉందంటే బాగుందని చాలా అద్భుతంగా సంతోషపడతాను. ఆ రోజు నాకు హాయిగా నిద్రపోతాను నేను. అట్లాగే సినిమా బయట రాజమౌళి గారు కానీ లేకపోతే అర్జున్ రెడ్డి గారు సినిమా కానీ ఏదైనా సరే ఆ సినిమాని సినిమాగా చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. ఆ సినిమాలో పాత్రేస్తాను, నేను కూడా ఏడుస్తాను. అట్లా ఉంటుంది లైఫ్. అంటే తీయడం వేరు, చూడడం వేరు. చూసేప్పుడు మనం పరిపూర్ణంగా అందులో ఒక పాత్ర అయిపోతాం మనం. తీసేప్పుడేమో మనము ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు, ఒక ఇల్లాలనుకోండి, ఆమె శుభ్రంగా తినేస్తారు. అందుకని ఏం వేసారో పట్టింపు అక్కర్లా, ఏ దినుసులు కలిపారని. వంట చేసినప్పుడు మాత్రం ఆమె ఈ రోల్ ఉండదు, ఆమెకి వంట ఏది వేయాలని ఉంటుంది. అంటే దర్శకుడిగా నా పాత్ర, నా అభిరుచి వేరే ఉంటుంది, ప్రేక్షకుడిగా వేరే ఉంది. ప్రేక్షకుడికి పూర్తిగా ఎంజాయ్ చేస్తాను నేను. ఓటీటీలో రోజుకి 2 సినిమాలు చూస్తాను సార్. మార్నింగ్ 5ంటికి ఒక సినిమా చూస్తాను, 5 to 7, 7:30. మళ్ళీ సాయంత్రం నైట్ వీలైతే ఒక సినిమా చూస్తాను. అంటే ఏ లాంగ్వేజ్ అయినా కింద సబ్టైటిల్ వస్తాయి కాబట్టి చూసేప్పుడు ఆ సినిమా లీనమైపోతాను. అది ఆస్కార్ సినిమానా లేకపోతే అనకాపల్లి బ్యాక్గ్రౌండ్ చేసిన సినిమానా మనకు సంబంధమే లేదు. ఫిల్మ్ ఇస్ ఏ ఫిల్మ్. అది దాని భావోద్వేగాలతో కనెక్ట్ అవుతాం, మనం ఎమోషన్స్తో కనెక్ట్ అవుతాం. ఎవరినంతే, నేను ఒక్కనే కాదు చాలామంది అని అనుకుంటాను నేను.
సో ఆ రకంగా ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అండి హ్యాపీగా. ఏంటి ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? చాలా సినిమాలు నచ్చాయి నాకు. బలగము కానీ బిచ్చగాడు కానీ అవన్నీ నచ్చుతూ వచ్చాయి. అవి అంటే జనానికి నచ్చినాయి, పెద్ద పేరు తెచ్చుకుని. అలా కాకుండా సైలెంట్ కూడా సినిమాలు కూడా కొన్ని బాగా నచ్చాయండి. నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఈ భక్తగణం ఒకటి బాగా జనానికి రీచ్ అవుతామో అనుకుంటాను నేను, కనెక్ట్ అవుతుందేమో అని. ఎందుకంటే ఆ టీజర్ చూశాను, అవన్నీ చూస్తే అది ఆ ఫీల్, ఎమోషన్ అది కొంచెం కనెక్ట్ అవుద్దేమో అనిపిస్తుంది నాకు. ఓకే. ఎందుకంటే నేను బిచ్చగాడు సినిమా చూసినప్పుడు ఫస్ట్ నన్ను పిలిచారండి ఆడియో ఫంక్షన్కి. అప్పుడు నాకు ఇంకా సినిమా గురించి కథ విన్నాను, పాటలు విన్నాను, అద్భుతంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. తర్వాత ఈ బలగం సినిమా నాకు చూపించారు దిల్రాజు గారు, అంటే కొంతమంది 10 మంది, నేను కూడా ఒకరిని. చూసిన తర్వాత నేను ఒక పత్రికలో రివ్యూ రాశాను, ఇంకా రిలీజ్ అవ్వలే అప్పటికి. ఈ సినిమా వేణు చాలీ చాప్టర్ లాగా అంతకంటే అద్భుతమైన తీసుకొచ్చాడు, విషాదం వినోదం కలిపాడు, పెద్ద సినిమా హిట్ అవుతుంది, మనం అవార్డ్స్ ఎట్లాగో వస్తాయి, దీని ప్రేక్షకులు చాలా బ్రహ్మాండం పడతానని రాశాను. దాని డిస్క్లైమర్ రాశాను. డిస్క్లైమర్ ఏం రాశానంటే, ఈ సినిమాని ఇంతకు రాసినప్పటికీ కూడా ఈ సినిమా నిర్మాణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, డిస్క్లైమర్ అని కూడా రాశాను. అది కూడా ప్రింట్ చేశారు వాళ్ళు. బాగా మీరు జడ్జి చేయగలరు అని మీరు చెప్తున్నారు కదా, మరి మీ సినిమాలను మీరు ఎందుకు అంత కరెక్ట్గా జడ్జిమెంట్ చేయలేకపోతున్నారు? నా సినిమా సమయం నా జడ్జిమెంట్ వేరే ఉంటుందేమో. నేను హోటల్లో బిర్యానీ వండి అమ్మినా కూడా ఇంటికి వచ్చాక నేను పులిహోర కలుపుకుని తింటానేమో కదా. పులిహోర బాగా చేయకపోతే మీరు అడగాల, మీరు బిర్యానీ నుంచి చేయాలంటే అడగడానికి ఎట్లా? మీరు ఆ సినిమాలు ఎంజాయ్ చేస్తానండి. అంటే సినిమా జోస్యము లేకపోతే మనం స్వాములు చెప్తారు కదా, అలా నేను జోస్యం చెప్పను కానీ బట్ తెలిసిపోతుంది. అంటే ఇంకోటి ఏమంటే ఎక్కువ సినిమాలు చూడడం వల్ల నేను ఫిలిం ఫెస్టివల్స్ అటెండ్ అవుతాను అన్నిటికీ. తర్వాత ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ చైర్మన్గా చేశాను. ఫిలిం క్లబ్కి మీరు ప్రెసిడెంట్గా కూడా చేశారు? అది చేశాను. తర్వాత రెగ్యులర్గా ఫిలిం క్లబ్ చేశాను. తర్వాత ఇవన్నీ రకరకాలుగా చేసినప్పుడు సినిమాలు చూడటమే నా పని, ఇంకా వేరే పని లేదు నాకు. సినిమా వ్యసనం అనమాట. అంటే దాన్ని ఎలా పోల్చుకోవచ్చు అంటే పోలిక కరెక్ట్గా ఉండదు కానీ తాగుడు అలవాటు ఉండి బార్ల ముందు పడిపోయాడు ఉంటాడు, అలాంటి సినిమా హాల్ ముందు, సినిమా థియేటర్ల ముందు, లేకపోతే ఓటీటీ థియేటర్ల ముందు నేను పడిపోతాను కనబడితే. అదొక వీక్నెస్ అండి, వ్యసనం. అది నాకు సంతోషం కూడా ఉంటుంది. నాకు ఎలాంటి ఇతర అలవాటు లేవు సార్. అంటే మీరు అడగలేదు ఎందుకు చెప్తున్నా అంటే అది లేకుండా కూడా ఇండస్ట్రీలో ఉండగలిగాము అని అనిపిస్తుంది అంతే. ఓకే. సో కొమరం భీమ్ సక్సెస్ తర్వాత ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేశారు మీరు, రగులుతున్న భారతం. అవునండి. కానీ అందరూ ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఆ సినిమా ఎందుకు బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్చిదనేసింది? ఎందుకంటే సినిమాలో అంటే ఇప్పుడు నా మీద విమర్శిస్తారేమో, ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడు చెప్పలేదు. ఓకే. అప్పటికి ఇప్పుడు ఒకటి నా కారణం ఏంటంటే, రగులుతున్న భారతం అనే టైటిల్లోనే ఒక రగులుతున్న సౌండ్ ఉంది, శబ్దం ఉంది. అంటే ఒక ఏమంటారు, ఒక విప్లవం సంబంధించిన, ఒక మార్పుకు సంబంధించిన, చైతన్యానికి సంబంధించిన అంశం కనబడుతుంది. ఆ పేరే అది. అదేమి సమగ్ర భారతమో లేకపోతే అద్భుత భారతమో కాదు, రగులుతున్న భారతం. దానిలో ఒక గాంధేయవాది అనే వ్యక్తి ఆ రోజు జైలు బ్రేక్లో వెళ్ళిపోయిన తర్వాత కోమాలకు వెళ్ళిపోయాక మళ్ళీ బయటకు వచ్చి చూస్తే నేను కోరుకున్న స్వాతంత్రం ఇది కాదు అనే సంఘటనలు కనబడతాయి అతనికి. హాస్పిటల్లో బాంబులు వెళ్తాయి, స్వార్థం కనబడుతుంది, ఎక్కడ చూసినా లంచాలు ఉంటాయి. ఇదంతా అతను ఏమనుకుంటాడు, ఎందుకు నేను కోరుకున్న స్వాతంత్రం ఇది కాదు కదా అనుకుంటాడు. అనుకున్న ఆ పాత్ర ఏం చేయాలంటే ఇంకా గాంధీ మార్గం నుంచి అతను ఇంకో మార్గంలోకి రావాలి. అంటే ఊతకర్ర పట్టుకున్న గాంధీ ఆ ఊతకర్రని ఒక చేతికర్రగా పైకి లేపాలి అనేది ఒక కాన్సెప్ట్. అయితే అప్పట్లో ఆ సినిమాలో హీరో కానీ మిగతా వాళ్ళు కానీ కొద్దిగా చేయలేదు. అప్పుడు వాళ్ళని నేను వాదించే సామర్థ్యం నాకు కానీ నిర్మాత కానీ లేదు అప్పుడు. ఇది మీ గురువు గారు ఉన్నారు కదా, ఆయన ఎవరినైనా అద్భుతంగా ఒప్పించగలరు. అందులో ఆయన మెయిన్ క్యారెక్టర్ కూడా చేశాడు, ఒక క్యారెక్టర్. అప్పుడు ఏంటంటే గురువు గారికి, నాగేశ్వరరావు గారికి ఓకే అప్పటికే ఉందా కొద్దిగా ఉంది. అదే కాకుండా గురువుగారు ఏంటంటే ఆయన స్వభావం ఏంటంటే ఆయన నాకు చెప్పేవారు. నేను గురుగారిని అడుగున్నప్పుడు ఆయన చేస్తాను క్యారెక్టర్ అన్నప్పుడు నేను అన్నాను, గురుగారు నేను మీ శిష్యుడిని, మరి ఎలాగా నువ్వు ఆ భయమేం పెట్టుకోకు, నేను రంగు వేసుకుంటే నటుడిని, మెగాఫోన్ పట్టుకుంటే దర్శకుడిని, నిలబడితే నిర్మాతని, లేకపోతే ఏమంటారు ఈ సంస్థల పోరాటం చేసే ఒక యోధుడిని. నేను నీకు వస్తుంది ఒక మేకప్ వేసుకున్న ఆర్టిస్ట్గా, మిగతా విషయాలు నాకు తెలియవు, నాకు చెప్పకు, నేను వినను కనను అన్నాడు. అలా చాలా అద్భుతంగా అలాగే వర్క్ చేశాడు ఆయన. అట్లాగే అలాంటి పని
మళ్ళీ ఎస్పీ బాలు గారు చేశారండి. నేను చిలుకూరు బాలయ్య సినిమా చేశాను. చేసినప్పుడు బాలు గారు వచ్చేవారు అనమాట. వచ్చిన తర్వాత నేను నిర్మాత, అందులో వేరే ఒక మీడియా సంస్థ సహకారంతో నేను కలిసి చేశాను. అయితే అప్పుడు ఆయన ఈ వ్యాన్ దిగేవాళ్ళు కాదు, దాన్ని ఏమంటారు, మన క్యారవాన్లోంచి బయటకు వచ్చేవాడు ఆయన పొద్దున్నే 9ంటికి మేకప్ అవగానే బయటకు వచ్చి కూర్చునేవాడు. నేను సార్ మీరు లోపలికి వెళ్ళండి సార్, చెప్తాను కదా అంటే, శ్రీధర్ గారు నేను మీ కాల్ షీట్లో ఉన్నా, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెడతారా, నాతో మాట్లాడిస్తారా, పరిగెత్తిస్తారా, పాట పాడిస్తారా యాక్టింగ్లో, అది మీ ఇష్టం. నేను ఎప్పుడు వెళ్తానంటే నా వర్క్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళమంటే వెళ్ళిపోతా అన్నాడు. అది ఎంత హంబుల్ అండి, ఎంత మేధో విధేయత అంటారు కదా, అది చాలా గొప్ప వ్యక్తి అండి. అది నాగేశ్వరరావు గారు కూడా అది ఉందండి. ఆయన నాగేశ్వరరావు గారు ఏం చెప్పేవారంటే, దర్శకుడు చిన్న పెద్దాన్ని కాదు, అక్కడ మీరు చెప్పేదాన్ని నేను ఫాలో అవుతాను అని. ఎందుకంటే ఒకసారి నేను ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, రండి శ్రీధర్ గారు అని చెప్పి ఆయన కాస్త లేవబోయి ఇట్లా అన్నారు. నేను కాళ్ళకి దండం పెట్టా, ఏంటి సార్ కాళ్ళకి దండం పెట్టకుండా నాకు అలవాట్లేదు అన్నాడు ఆయన, నాగేశ్వరరావు గారు. మరి ఇదేంటి సార్ మీరు పెద్దవాళ్ళు కదా అంటే, లేదండి, ఒక భర్త ఎలాంటి వాడైనా భార్య గౌరవించాలా, తండ్రి ఎలాంటి వాడైనా కొడుకు గౌరవించాలి, దర్శకుడు ఏ వయసు వాడైనా సరే హీరో గౌరవిస్తేనే మిగతా వాళ్ళకి గౌరవం ఉంటుంది అన్నాడు. అది ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. కాకపోతే ఆయనతో నేను చాలా చిన్న వయసు నాది అప్పుడు, ఇంకా పెళ్ళి కూడా అవ్వలేదు. అందుకని పైగా నిర్మాత నాకు ఫ్రెండ్, ఆయన కూడా ఒక రైటరు చల్లా సుబ్రహ్మణ్యం గారు. దాంతో ఏంటంటే ఇంకా ఇద్దరం కలిసి అట్లా చేసేవాళ్ళం. అందులో ఇంకా అసలు ఎంతవరకు వెళ్ళిపోయినా సినిమా నాగేశ్వరరావు గారు ఓకే చేశారు కదా, ఇంకేంటి అనే ఉద్దేశంలో ఉన్నాం అప్పుడు మేము. ఆ తర్వాత మార్చుకుంటూ వచ్చామండి. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, చాలామంది మైకి పెట్టగానే ఏవో చెప్పేస్తారు, పాతవి చూసినట్టుగా జ్ఞాపకాలు అనే కేటగిరీలో నేను వెళ్ళకూడదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. లేదా నేను చాలా విషయాలు చెప్తే అవి కొంచెం ఉపద్రవం కూడా వస్తుంది. అందుకని అది జరిగిందండి అట్లా. దాని తర్వాత ఫస్ట్ మీరు క్యారెక్టర్ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్ నైజం అవన్నీ చెప్పుంటారు కదా నాగేశ్వరరావు గారికి. మరి చెప్పాము. చెప్పిన తర్వాత ఏమైందంటే, దాని డ్రైవ్లో అలా మారుతూ వచ్చిన తర్వాత చివరిలో బట్ గాంధీ గారిలో ఈ రెవల్యూషనరీ పాయింట్ మీరు చెప్పలేదు ఫస్ట్. చెప్పాము. అది ఆ క్లైమాక్స్ ఏంటంటే 2 రకాల క్లైమాక్స్ చెప్పాము. చెప్పిన తర్వాత అసలు అది సరే అన్నారు ఆయన. అంటే అది ఆయన వాంటెడ్లీ చేసిన అన్ను. ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఏమనుకున్నారంటే, ఆయన అన్నది కూడా ఏంటంటే, అది కూడా మాకు కూడా మంచిదే అని అనిపించింది. ఎందుకంటే మేమే కన్విన్స్ అయ్యాం కదా, లేకపోతే గట్టిగా మాట్లాడేవాళ్ళం. బట్ ఆయన పెద్ద లెజెండ్, ఆయన పెద్ద మనిషి. ఆయన ఏమన్నారంటే, ఒక పాత్రకి ఒక స్వభావము, ఆ నటుడికి ఒక అభిమానం ఉన్న ప్రేక్షకులు ఉంటారు. దాన్ని మీరు హట్ చేస్తే అది మీకు ఇబ్బంది అవుతుంది సినిమాకి. నాకేం ప్రాబ్లం ఉంది, నేను చాలా చేశాను, మరో ప్రపంచం చేశాను, సుడిగుండాలు చేశాను, నాకు వచ్చే నష్టమేం లేదు, సినిమా పరంగా ఆలోచించండి అన్నారు అనమాట. అంటే సరే అలా కన్విన్స్ అయ్యాము, అది జరిగిపోయిందండి. అది దాని గురించి ఇప్పుడు అనుకున్నా కూడా ఏమీ జరిగేదేం లేదు. ఎందుకంటే ఆయన నాగేశ్వరరావు గారు మా సినిమా ఒప్పుకోవడమే గొప్ప విషయం. అది అప్పటికి నాకున్న అనుభవం ఒకటే సినిమా, కొమరం భీం. ఆయన యాక్సెప్ట్ చేశారు, వచ్చినా కూడా నీట్గా పేపర్ చూసుకుని చదివి డైలాగ్ చెప్పేవాళ్ళు. ఎప్పుడైనా అడిగేవాళ్ళు, శ్రీధర్ గారు ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇవ్వాలి అనేవాళ్ళు. దాని ముందు ఏంటి, వెనకాల ఏంటి, తర్వాత ఏంటి, నేను ఎక్స్ప్లెయిన్ చెప్పేవాడిని. అంతవరకు జరిగిందండి అది బాగానే. తర్వాత ప్రేమనా ప్రాణం చేశాను, ప్రేమనా ప్రాణం అని ఇంకొక సినిమా చేశాను వాణిశ్రీ గారితో. తర్వాత గోస్వామి తులసిదాస్ హిందీ సినిమా చేశాను. కాదు, ఇప్పుడు అభ్యుదయ భావాలు ఉంటూ మీరు ఒక విప్లవాత్మక సినిమాలు కొమరం భీం కానీ రగులుతున్న భారతం కానీ ఇలాంటి సినిమాలు చేసి హఠాత్తుగా అంటే యూటర్న్ చేసుకొని భక్తి మార్గం వైపు వెళ్ళటానికి కారణం ఏంటి? యూటర్న్ కాదు, అది టేకప్ చేసాం అక్కడ నుంచి. అంతేనా? ఇవన్నీ వెనక్కి వెళ్తాం కదా, వెనకాల విప్లవం కరెక్ట్ కాదు, విప్లవం తప్పు అని అనలేదు ఎప్పుడు. నేను చేసిన సినిమాల్లో చూసిన విప్లవము అంటే కథాంశంలో, అది తర్వాత నేను సాయిబాబాలో కూడా చూపించాను టీవీ సీరియల్లో. షిర్డీ సాయిబాబా విజయ్ చంద్ర గారు చేశారండి. దాన్ని నేను మందిరికి మసీదుకి భేదం లేదన్నామని ఒక పాట కూడా ఆయన మీద రాశాం. తర్వాత సాయిబాబా ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఆయన పొద్దున 10ంటికి ఆయన దగ్గర 10,000 రూపాయలు వచ్చాయనుకోండి, సాయంత్రం మళ్ళీ ఏముండదు అనమాట, అది మళ్ళీ ఇచ్చేస్తాడు, దానం చేస్తాడు ఆయన. సో ఏదైతే తన కోసం ఆలోచించకుండా వేరే వాళ్ళ కోసం ఆలోచించే తత్వం ఉంటుందో, ఆయన ఏ సిద్ధాంతంలో ఉన్నా ఆయన మనుషులకు ఉపయోగపడు కాబట్టి, అంటే మానవత
వాది కాబట్టి అతను మహాత్ముడు అనుకుంటాం. అది గాంధీ అయినా ఇంకెవరన్నా ఒకటే. అంటే సిద్ధాంతాల భేదాలు ఉండొచ్చు వేరే, కానీ అల్టిమేట్గా అతను ఎలా స్వభావం ఏంటి, దేనికోసం పనిచేస్తున్నాడు అనేది ముఖ్యం కదా. ఆ రకంగా నేను నా సినిమాల్లో ఆ అంశం ఎక్కడ కోల్పోకుండా తీసుకుంటూ వచ్చానండి. సీరియల్ కానీ సినిమా కానీ, అంటే ఇతర మనుషుల కోసం తప్పించే వాళ్ళ కథ మాత్రం తీసుకున్నాను. అది పౌరాణికం కానీ, చరిత్ర కానీ, సోషల్ కానీ, వాటెవర్. అట్లా నేను యూటర్న్ తీసుకోలేదు. కాకపోతే ముందుకే వెళ్ళాను. నాకు ఇప్పుడు కాసేపు నాకు విజయవాడ దాకా హైదరాబాద్ వచ్చాను అనుకోండి, సూర్యాపేటలో నా కారు ఆగిపోయింది, లారీ ఎక్కాను, వెనక్కి తిరగలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు, లారీ కూడా ఆగిపోయింది. సార్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతాం సార్, ఖమ్మం వెళ్తాను ఇట్లా అంటే అక్కడ నుంచి ఇంకొక వెహికల్ పట్టుకున్నాను. కాసేపు ఆర్టీసీ బస్సు, వెహికల్స్ మార్చారు తప్ప జర్నీ పందా మారలేదు. ముందుకు వెళ్ళాలనే ప్రయాణ సాధనాలు మారినాయి సార్, ప్రయాణం ఆగలేదు, పందా మారలేదు, రెండు జరిగాయి. అందుకనే ఇంతకాలం ఇవాళ కూడా ఇప్పుడు నేను నిలబడి ఉండడమే గొప్ప విషయం అనుకుంటున్నానండి. 100%. ఇప్పుడు ఇన్నేళ్ళ ఈ కెరియర్లో జనరల్గా ఇప్పుడు డైరెక్టర్ అన్న తర్వాత ఖర్చులు ఎన్నో ఉంటాయి. అవునండి. సో ఎలా మీరు మెయింటైన్ చేయగలిగారు ఇవన్నీ? అది నేనేం చేశానంటే ఇది మార్చుకుంటూ వచ్చాను సార్. సినిమాలు చేశాను, తర్వాత టీవీ సీరియల్స్కి వెళ్ళాను, టీవీ సీరియల్స్ హిట్ అయినాయి, సాయి శరణం పైన పౌరాణికాలు హిట్ అయినాయి పైగా. దాని మీద నుంచి తర్వాత సినిమాలు టీవీ సీరియల్స్, మళ్ళీ సినిమాలకు వచ్చాను, మళ్ళీ కొన్ని గవర్నమెంట్ యాడ్స్, తర్వాత అగ్రికల్చరల్ డాక్యుమెంటరీస్ చేశాను. నా ఉద్దేశం అంటే పని ఏదైనా పనే, అంటే మనకు నచ్చిన పని లేదా మనకు తెలిసిన పని, ఆ రెండు ఉన్నాయి. అందుకని అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానివల్ల ఏమైందంటే ఎక్కువ డబ్బు సంపాదించలేదు, కానీ తినడానికి సరిపడా, కుటుంబాన్ని పోషించడానికి సరిపడా డబ్బు సంపాదించాను. మా అమ్మాయి డాక్టర్ చదివించాను, మ్యారేజ్ చేశాను, మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చదివించాను, వాడు ఇదే లైన్లోకి వచ్చాడు, అది వేరే. చిత్రపూర్లో సొసైటీ ఇచ్చిన ఇల్లు ఉంది. అంతకుమించి ఆశలు లేవు, అవసరాలు లేవు ఎక్కువగా, నాకు కానీ మా కుటుంబానికి కానీ. అలా అని చెప్పి ఎవరిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడలేదండి. అంటే మీ గురువు గారి దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళలో చాలామంది చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అవునండి. ఇప్పుడు కోడి రామకృష్ణ గారు తీసుకుంటే 100 సినిమాలు కంప్లీట్ చేశారు. దేవరంగ నరసింహారావు గారు ఆల్మోస్ట్ ఆల్ 90 సినిమాల వరకు ఆయన డైరెక్ట్ చేశాడు. అటు రవిరాజ పినిశెట్టి గారు పీక్స్కి వెళ్ళిపోయారు. ఇలా ఎంతోమంది హైట్స్కి వెళ్ళారు కదా. వాళ్ళని చూసినప్పుడు మీకు ఎప్పుడన్నా జలసీ అనిపించేదా? లేదు, సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నాకు గురువు ఒకటే కదా అని. అంతేనా? ఇప్పుడు మీరు చూడండి, ఈ జగద్గురులు కూడా శంకరాచార్యులు కానీ వాళ్ళు కానీ, వాళ్ళ గురువులు చాలామంది మళ్ళీ పీఠాలు పెట్టుకుంటారు. కొంతమంది మఠాలు ఉంటారు, కొంతమంది మఠాల్లో తిని పడుకుంటారు, కొంతమంది జీవితం గడుపుతారు. అంటే ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. ఇప్పుడు కోటరామకృష్ణ గారు, రేణు నరసింహారావు గారు కానీ, రవిరాజ పినిశెట్టి గారు కానీ, ఇంత పెద్ద వాళ్ళంతా కూడా వీళ్ళంతా నా గురువుకి శిష్యులే. దాసరి గారు నేను కూడా శిష్యుడే. సో ఆ రకంగా దాసరి గారు కూడా నా గురించి బాగా చెప్పారండి. చెప్పేవాళ్ళు వీడు విభిన్న చిన్న డిఫరెంట్ సినిమాలు తీశాడు వీడు, బట్ మంచి సినిమాలు తీశాడు అని అన్నారు ఆయన ఒక ఆడియో ఫంక్షన్లో. అది యూట్యూబ్లో క్లిప్పింగ్ ఉంది. సో అది అంతకంటే ఏముంది, గురువు మనం మెచ్చుకున్నప్పుడు. నేను నరసింహరావు గారి దగ్గర పనిచేశానండి. నా ఫస్ట్ పని ఆయన నరసింహరావు గారు నేర్పించారు. ఆయన దగ్గర పనిచేసిన రోజుల్లో కూడా మొత్తం అంతా నేను ప్రపంచ సినిమా గురించి ఆయన చెప్పాడు నాకు, సినిమా అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఎలాంటిది సినిమా తీయాలి ఆయన నేర్పిస్తే, సినిమా ఎలా తీయాలో ఈయన నేర్పించారు. అంటే చాలా, అంటే గురువుగారి దగ్గర చేరుకోవడం వల్ల నాకు, అంటే గురువుగారికి కానీ ఇతరులకు కానీ నా వల్ల ఉపయోగం ఉందని అనుకోవట్లేదు, కానీ నాకు మాత్రం చాలా ఉపయోగం జరిగింది. అంటే గురువుగారి యొక్క శక్తి, అది ఒక సముద్రం అనుకోండి. సముద్రంలో ఒక గ్లాసు నీళ్ళని తీసుకోగలిగా, ఒక గ్లాసు. అదేంటి ధైర్యం. ధైర్యం అంటే ఏంటి, పరిస్థితులకి కాంప్రమైజ్ కాకుండా ఉండడం, అలవాటు లేకుండా ఉండటం, తర్వాత ఎలాంటి పరిస్థితులను తట్టుకోగలిగి ఉండడం. అంటే ఇవాళ మనకి మీరు అవకాశం ఇచ్చారనుకోండి, శ్రీధర్ రేపొద్దున ఒక సినిమా తీయాలి, లేకపోతే వెబ్ సిరీస్ తీయాలి, రెడీ, మీ కథ మీకు చెప్పగలను, ఆ కథ ప్రకారం నేను అరేంజ్ చేసుకోగలను. అట్లాంటి ధైర్యం, అది ఎప్పుడు ధైర్యం కోల్పోయిందే లేదండి. సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ నేను ఫెయిల్ అవ్వలేదు. అంటే నా ధైర్యం ఫెయిల్ అవ్వలేదు. వాట్ ఐ మీన్ టు సే. అందుకని ఇప్పుడు ఇవాళ కూడా మీరు ఏబిఎన్ లాంటి పెద్ద సంస్థ, ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ పిలిచి మాట్లాడిస్తారంటే అదే నేను పెద్ద విజయం అనుకుంటాను నాకు. నేను ఓకే, ఇంకానే మనం ఫీల్డ్లో ఉన్నాము, వెనక్కెళ్ళలేదు అని. ఇవాళ కూడా 2 సినిమాలు ప్లానింగ్లో ఉన్నాయండి. ఓకే, అవి ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్గా ఉంది, చేసేసాం, ప్రీ ప్రొడక్షన్.
తర్వాత ఏఐ ఒకటి ఈ మధ్య నేను నేర్చుకున్నా బాగా. అవునా? ఏఐలో నేను మిగతా వాళ్ళు ఏం చేస్తారో యంగ్స్టర్స్ అది నేను చేయగలను. నేను పాట తయారు చేయగలను, డిజైన్ తయారు చేయగలను, స్క్రిప్ట్ తయారు చేయగలను ఏఐ ద్వారా. ఏఐతో కొన్ని వీడియోస్ కూడా క్రియేట్ చేయగలను. దాని మీద ఒక 5-6 నెలలు మా అబ్బాయితో కూర్చొని వాడు దానిలో ఎక్స్పర్ట్. వాటితో నేర్చుకుని ఇంకా నేనే కంటిన్యూ చేసుకుంటా ఉన్నా. అది ఏఐలో ఒక అడ్వాంటేజ్ ఏమంటే అది మనకి నేర్పిస్తుంది, మనం వేరే వాళ్ళు నేర్పక్కర్లేదు. ఇప్పుడు మనము ఈ సెల్ ఫోన్లోనే మనం ఊబర్ బుక్ చేస్తాం, ఓలా బుక్ చేస్తాము, లేకపోతే స్విగ్గీ జొమాటో చేస్తాము. అది వేరే వాళ్ళు చేయక్కర్లేదు, మనమే చేస్తాం కదా. అలాంటిదే ఇది కూడా. ఇది వెరీ ఈజియెస్ట్ థింగ్ టు లెర్న్, మనకి మనం నేర్చుకోవడానికి. అదొకటి నాకు కొంచెం అలవాటైంది ఈ మధ్యకాలంలో. అది కూడా హ్యాపీ. అది ఎందుకంటే పివి గారు అంత ఏ వయసులో కూడా ఆయన నేర్చుకున్నారు విద్యలు, భాషలు. మనము కంప్యూటర్ నేర్చుకున్నాడు ఆయన. అంటే పాండమిక్ తర్వాత టోటల్గా అసలు సినిమానే మారిపోయింది కదా. అవునండి, సామాజిక జీవితం మారిపోయింది. సామాజిక జీవితమే కాదు, మన సినిమా ఇండస్ట్రీ ఇది కూడా మారిపోయింది. అవునండి. అంతకుముందు బడ్జెట్ సినిమాలు అంటే బడ్జెట్లో వచ్చాయి, ఇప్పుడు అసలు బడ్జెట్ సినిమా అనేది లేకుండా పోయింది. ఇది ఏమంటారు అసలు? అవునండి, అది అయితే 2 రకాలుగా ఉందండి. ఇవాళ మనకి ఎలా ఉందంటే 3 స్టార్ 5 స్టార్ హోటల్ ఉన్నాయి, అట్లా రోడ్డు మీద ఉండే బడ్డీ కోట్లు ఉన్నాయి. బడ్డీ కోట్లు బాగా బతుకుతున్నాయి, ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటికి. ఇవాళ చిన్న సినిమా తీస్తే ఇప్పుడు కొన్ని ఇండియన్ రామాయణం లాంటి సినిమాలు, అలా కొంచెం మంచి సినిమాలు ఉన్నాయి. అవి ఏం చేస్తారని చాలా తక్కువ బడ్జెట్లో చేస్తారు. చేశాక వాడికి ఏంటంటే వాడు వచ్చింది పెట్టిన దానికి డబుల్ వస్తుంది. సినిమా థియేటర్లకు వస్తుంది, హిట్ అండ్ టాక్ రాగానే ఓటీటీకి వెళ్ళిపోతూ ఉంది. ఓటీటీ వెంటనే వెళ్ళిపోతుంది కదా. సో ఓటీటీ అనేది మా రోజుల్లో లేదు. నేను కొమరం భీం చేసినప్పుడు, రఘుధర్మాతం అప్పుడు లేవు. ఇప్పుడు ఓటీటీ అనేది అదనపు ఆదాయం వనరు. అది దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఎందుకంటే ఓటీటీకి నిరంతరం సినిమాలు కావాలి, సినిమాలు తీసేవాళ్ళకి తీయడం కావాలి, నిర్మాతలకి వాడికి పెట్టుబడి వెనక్కి రావాలి. ఇదంతా ఒక మంచి సైకిల్, గుడ్ సైకిల్ అని అనిపిస్తూ ఉంది. సో అందుకని ఇవాళ మనము పెద్ద బడ్జెట్ సినిమాలు తీసేవాళ్ళు చేస్తారు, అది ఓకే. కానీ సినిమాలు అంటూ ఇప్పుడు చిన్న సినిమాలు, సినిమా బండి అని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, ఓటీటీలో మనం చూస్తుంటాం. అవి పెద్ద హిట్ అవుతాయి, చాలామంది చూస్తుంటారు, వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి. అది అలా ఉన్నప్పుడు ఇంకా వ్యవస్థ బాగానే ఉన్నట్టు కదా. అది మీరేమి ఓటీటీ ప్లాట్ఫామ్ వైపు ఏమి? ఇప్పుడు అదే చేస్తాం సార్. నేను ఫిల్మ్ మీడియా డిజిటల్ కంటెంట్ అని ఒక విభాగం పెట్టుకున్నా మా దాంట్లో. మేము ఏం చేస్తామంటే ఎవరు ఏదడిగితే వాళ్ళ కంటెంట్ చేయిస్తాం. అది మీకు కథగా ఉంటే కథ, స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్, డైలాగ్ అంటే డైలాగు అంటే జనరేట్ చేస్తాము. మా టీం ఉంటుంది. తర్వాత మీరే కథ ఇచ్చేసి సినిమా తీయమన్నారు, షార్ట్ ఫిల్మ్ తీయమన్నారు, వెబ్ సిరీస్ తీయమన్నారు, తీసి చేస్తాం. పార్ట్ చేస్తాం, కంప్లీట్గా చేయగలుగుతాం. అట్లా ఒకటి మొదలుపెట్టాం సార్, జరుగుతూ ఉంది అది వర్క్లో. సో అందుకని చెప్పగా నిరంతరము పనిచేస్తుంటాం. నాది భారీ పరిశ్రమ కాదు, కుటీర పరిశ్రమ. కాబట్టి కుటీరం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఓకే, అంతవరకు. ఇప్పుడు ప్రజెంట్ 2 సినిమాలు వర్క్ జరుగుతుందన్నారు, ఏంటి ఏ స్టేజ్ వరకు వచ్చినాయి? ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది సార్, ప్రీ ప్రొడక్షన్. వర్చువల్ 1 అనే ఒక సంస్థ ఉందండి. వర్చువల్ 1 వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ మనం సెట్స్ వేయాల్సిన పని లేదు. మీరు ఎంత పెద్ద రాజభవనం కానీ లేకపోతే ఏమంటారు అండమాన్ జైలు కానీ అక్కడికి వెళ్ళక్కర్లా, దాన్ని ఇక్కడ సెట్ వేయక్కర్లా. అది వర్చువల్లో ఏం చేస్తుంటే 360 డిగ్రీల్లో పనిచేస్తుంది. అంటే వాళ్ళు దానికి టైం తీసుకుంటారు, 1 మంత్ అలా పడుతుంది. అద్భుతమైన టెక్నీషియన్స్ ఉన్నారు వర్చువల్ 1 కంపెనీ. వాళ్ళు ఏం చేస్తారంటే నా సినిమాకి సంబంధించి ఒక 15 సెట్లు తయారు చేశారండి. ఓకే, ఒక గుహ కానీ, పురాతన రాజభవనము, లేకపోతే ఒక పెద్ద ఎయిర్పోర్ట్, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా సిస్టంలో ఉంటాయి. ఇట్లాగా గ్రీన్ మ్యాట్ స్టూడియోలో మనం షూట్ చేస్తే అవి డైరెక్ట్గా మనము దాన్ని మ్యాచ్ చేస్తారనమాట. లైవ్ షూటింగ్ అది. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు సీజీ వర్క్ లాగా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు మనం షూట్ చేస్తాము, ఒకవైపు ఎంటీ కనబడుతుంది, ఒకవైపు ఏమో ఎఫెక్ట్ కనబడుతుంది, ఇంకోవైపు 2 కలిసి కనబడుతుంది, జడ్జిమెంట్ ఈజీ అవుతుంది. ఓకే, అలాగా అవి వర్చువల్ సెట్స్ అన్నీ అయిపోయినాయి సార్. వర్చువల్ సెట్స్ అసెట్స్ అంటారు. అసెట్స్ రెడీగా ఉన్నాయి. అవి ఎక్కువ టైం పడుతుంది, వాటికి 5 నెలలు పట్టింది. అది రెడీగా ఉన్నాయి, స్క్రిప్ట్ కంప్లీట్గా ఉంది. ఇంకా మేము మిగతా బ్యాక్ డ్రాప్ ఏంటి స్క్రిప్ట్? అది సోషల్ ఫ్యాంటసీ అండి. సోషల్ ఫ్యాంటసీ అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో ప్రపంచానికి అంటే ఒక ప్రమాదం ఏర్పడితే దాన్ని ఎట్లా ఎదుర్కొంటారనేది ఏ యుగంలో ఇప్పుడున్న టైంలో అది ఎలాగా పాసిబుల్ అవుతుంది అనేది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్. బాగా నచ్చింది వాళ్ళకి. టైటిల్ ఏమన్నా అనుకున్నారా సార్? టైటిల్ ఇంకేమి ఫైనలైజ్ చేయలేదండి. టైటిల్ ఫైనలైజ్ చేయలేదు. ఏదో టెంపరీ టైటిల్స్ ఉన్నాయి కానీ ఇంకేం అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. ఇంకొకటేమో డిఫరెంట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ వ్యసనాల మీద జీవితాలన్నీ పాడైపోతూ ఉన్నాయి, వాటి మీద ఒక సింపుల్ కథ. అదేమో భారీ
సినిమా ఇది. అంటే వర్చువల్ మీకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీరు 10 రూపాయలు కనబడితే స్క్రీన్ మీద 100 రూపాయలు కనబడుతుందండి, 10 రూపాయలు ఖర్చు పెడితే. అది ఈ వర్చువల్ అనే కాన్సెప్ట్స్, ఈ అసెట్స్ కనుక హిట్ అవుతే రేపు అద్భుతమైన సినిమాలు వస్తాయి. అంటే మన ఉద్దేశం ఏంటంటే 100 కోట్లు పెట్టి సినిమా తీసే నిర్మాతలు ఎలాగ ఉంటారు, కానీ అలాంటి కథలు ఎన్నుకోవాలంటే మధ్యతరగతి నిర్మాతలు కూడా దీనిలో చేయొచ్చు అనేది దీని ఉద్దేశం. అది మీరు సినిమా చూసాక మిమ్మల్ని పిలుస్తాము, మీ అభిప్రాయం తీసుకుంటాము. వండర్ అండి, అది ఒక వండర్ కాబోతుంది. ఎనీవే, ఇంకా మీ అబ్బాయి ఏంటి మీ దగ్గర చేస్తాడా బయట ఏమైనా చేస్తున్నాడు? నా దగ్గర చేయడు సార్, బయట చేస్తున్నాడు. ఓకే. అంటే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, వాడు అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక కాంపిటీషన్ పెట్టారు షార్ట్ ఫిల్మ్, దానిలో వాడికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. దాని నుంచి ఇంకా వాడు వరల్డ్ సినిమాని చేయడము, తర్వాత మంచి సర్కిల్ ఉంది వాడికి, పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర, అంటే యంగ్ డైరెక్టర్ దగ్గర ఉన్న వాళ్ళంతా ఫ్రెండ్స్. వాడికి కూడా అలాగే ఎలాంటి అలవాట్లు లేవు లక్కీగా. తర్వాత ఏంటంటే వాడు సినిమాలకు వెళ్ళడం అనేది వాళ్ళ మదర్కి ఇష్టం లేకుండా, ఎందుకంటే ఒక సైనికుడి భార్య ఇంకో సైనికుడి తల్లిగా మారడం కష్టమే. కాకపోతే వాడు కన్విన్స్ చేశాడు, ఓకే. అంటే వాడి మీద నాకు కానీ నా మీద వాడికి కానీ డిపెండెన్సీ లేదు. అందుకని వాడి పూర్తి పర్స్పెక్టివ్ వేరే వాడిది. మా ఇంట్లో ఒక ఇంట్లో ఉంటుంది తప్పితే వాడి ఆలోచన విధానం వేరే, నాది వేరే, నా సర్కిల్ వేరే, వాడి సర్కిల్ వేరే, అట్లా ఉంటుంది అన్నమాట. చూడాలి వాడి అయితే మంచిగా అవ్వాలని కోరుకుంటాను, చూడాలి మరి ఎలా ఉంటుంది. అది మన చేతిలో ఉండదు కదా. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ చేస్తున్న 2 ప్రాజెక్టులు మంచిగా షేప్ అయి అతి త్వరలో ఆడియన్స్ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 35 years ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంకా మరిన్ని సంవత్సరాలు ఇలాగే హ్యాపీగా మీ కంఫర్ట్ జోన్లో మీరు అంతే సార్, చాలా హ్యాపీగా జర్నీ చేయాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సుబ్బారావు గారు మీతో మాట్లాడడం చాలా సంతోషంగా. థ్యాంక్ యూ. చూశారు కదా, అల్లాని శ్రీధర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.